కలగూరగంప మళ్ళీ బిజినెస్ వీడియోలకి ఈరోజు, ఎందుకంటే చాలా విషయాలు మీతో మాట్లాడాలి. అట్లాగని రోజు మనం ఏం బిజినెస్ వీడియోలు తీయట్లేదు. శ్రీదేవి అంటే వంటలు, గార్డెనింగ్, సరదా ముచ్చట్లు, అన్నిటికంటే మించి ఎంటర్ప్రెన్యూర్ కదా. అన్ని రకాల వీడియోలు పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంతకు మించి మీకు నాకు మధ్యలో కన్వే చేసేయడానికి వేరే అంటే సాధనం లేదు. ఇది ఒకటే నాకు మీకు మధ్యలో ఉన్న బాండింగ్ అనమాట. అయితే ఫర్దర్గా మాత్రం డెఫినెట్గా వారమంతా కూడా మనకు బిజినెస్ వీడియోల గురించి నేను మాట్లాడను. అప్పట్లాగా ఓన్లీ సండే లేదంటే ఈసారి 2 సెగ్మెంట్లు కాబట్టి, లేదంటే సండే సాటర్డే అట్లా మాట్లాడుకుందాం. అది కూడా మార్నింగ్ అవర్స్. మళ్ళీ ఈవినింగ్ అవర్స్ మీ సరదా శ్రీదేవి మీ ముందరికి వస్తుంది, ఓకేనా? అప్పటి వరకు కొంచెం భరించండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం బాగా చూడండి, ఓకేనా? బాగా ఫార్వర్డ్ చేయండి వేరే వాళ్ళకు. ఎందుకంటే మీ కంటి ముందర మీ ఎవిడెన్స్ తోటి, మీ సాక్ష్యంతో పుట్టిన ఈ చిన్న కలగూరగంప అనేది ఈరోజు ఒక సంస్థగా మారి, ప్రైవేట్ లిమిటెడ్గా మారి, బ్రాండ్గా ఒక బ్రాండ్గా ఏర్పడి ఒక స్టోర్స్ పెడుతుంది, ఆన్లైన్ ఉంది. ఫర్దర్గా కూడా మన దానికి సంబంధించి వీలైనంత వరకు చాలా మటుకు మన కలగూరగంప వ్యూవర్స్ కానీ కలగూరగంప సబ్స్క్రైబర్స్కే మనము ఫ్రాంచైజీలు అనేది ప్రిఫర్ చేయబోతాం. ఎందుకంటే దీని వాల్యూ, దీన్ని ఓన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రాంచైజీ ఇవ్వడం అనేది అంత చాలా ఈజీ, ఏముంది డబ్బులు వస్తాయి కదా ఇవ్వచ్చు అనుకోవచ్చు, కానీ అది కాదు. దానికి సంబంధించి ఏంటంటే ఒక స్టోర్ నడపాలి, ఎస్పెషల్గా ఇలాంటి స్టోర్స్ నడపాలన్నప్పుడు చాలా డెడికేషన్, చాలా ప్రేమ, చాలా ఇష్టం అవసరం అనమాట. సేమ్ టైం కస్టమర్స్ను ఓన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీలైనంత వరకు మనల్ని అప్రోచ్ అయిన వాళ్ళందరూ కూడా మన కలగూరగంప ఫ్యామిలీనే కాబట్టి వాళ్ళకే ఇద్దాం ఎక్కువ మటుకు, ఓకేనా? 99.9%. అది ఇంకా కుదరట్లేదు, వాళ్ళకి ఇష్టం ఉంది, శ్రీదేవిని చూడండి, నేను చూడను కానీ నీకు ప్రోడక్ట్ నచ్చినాయంటే అప్పుడు ఆలోచిద్దాం, ఓకేనా? ఇదన్నమాట విషయం. బట్ అప్పటి వరకు ఏంటంటే ఒక స్టోర్ ఎస్టాబ్లిష్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం హార్డ్లీ నాకు తెలిసి ఇంకొక 2-3 months, అంతకు మించి అవసరం లేదు దీనికి సంబంధించి. సో ఆ తర్వాత అప్పుడప్పుడు వస్తుంటుంది మెటీరియల్ కాబట్టి అప్పుడప్పుడు వారానికి ఒకసారి మాత్రమే మన బిజినెస్ వీడియోలు కానీ బిజినెస్ ట్రిప్స్ కానీ నేను మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా? సో తర్వాత అందరూ ఏంటంటే శ్రీదేవి లాగానే కావాలనుకుంటారు. సో అలాగే ఉందాము. ఎందుకంటే ఇది పక్కకు పెడితే నేనే అంతకుమించాలి, ఇదే జీవితం కాదు నాకు, ఇది ఒక చిన్న పార్ట్. కానీ చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా ఎఫర్ట్ అంతా పెడితే దీన్ని పైకి లేపొచ్చు, 10 మందికి అన్నం పెట్టవచ్చు, అది విషయం, ఓకేనా? సో దట్ ఈసారి ఏం జరిగిందంటే చాలా మటుకు చెప్పిన కదా, చాలా సెగ్మెంట్స్ రాబోతున్నాయి దీంట్లో. ఇప్పుడు వచ్చిన దాంట్లో మెయిన్గా మనకు పాత దాంట్లో లేనివి, పాత దాంట్లో ఉన్నది ఆల్మోస్ట్ ఈ మనకు ఈ ఏమంటారు ఇది మసాలా బాక్స్ అయితే కొన్ని వేరు వెరైటీస్లో వచ్చేసినాయి, చాలా మందికి నచ్చినాయి. బట్ ఇందులో నాకు తెలిసి ఉప్పు అట్లాంటిది వేసుకోవద్దు కదా. సో నాకు అనిపించింది ఇందులో ఉప్పు వేసుకోవద్దని. నా కిచెన్ మొత్తం మార్చాలి నేను ఇప్పుడు అన్ని డబ్బాలన్నీ. అయితే ఇవి చిన్న ఫ్యామిలీలకే అడ్జస్ట్ అయితే నా వల్ల కాదు. నాకు తెలిసి ఒక రోజుకు మిరప పొడి వేసిన, ఒక రోజు పసుపు, 2 రోజులు పసుపుకు అయిపోతుంది, 3 రోజులు ధనియాల పొడి అయిపోతాయి, ఆవాల జీలకర్ర అయితే టక్ అయిపోతుంది అనమాట. బట్ మనకు కింద ఓపెన్ కిచెన్లో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది కాబట్టి పెట్టేసుకో, రైట్. ఆ తర్వాత మేజర్గా మనకు వచ్చినాయి ఏంటంటే కుక్కర్స్ వచ్చినాయి. కుక్కర్స్ అనేవి చాలా మట్టుకంటే ఇందులో వేరియేషన్స్ ఏముంటాయంటే ఈ ఏరియా అంతా కూడా మళ్ళీ అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఇంకా వేరు మెటీరియల్స్తోనే చేస్తారు ఇవన్నీ కూడా. బట్ ఇది 100% ప్యూర్ బ్రాస్తోనే చేశారు. సో ఇందులో కూడా నేను ఒక కస్టమైజేషన్కి వెళ్ళాను. అంటే మ్యానుఫ్యాక్చరర్స్తో ఏం మాట్లాడానంటే, మనం ఇప్పుడు కుక్కర్స్ ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్గా వాడుతున్నామో వాటికి సేఫ్ గార్డ్ అనేది ఇక్కడ వచ్చేసి అందులో ఎయిర్ ఉన్నంత వరకు అది పైన ఉంటుంది, ఎయిర్ పోయాక ఆటోమేటిక్గా కిందకు పడిపోతుంది కదా. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది కాకుండా మనకు ఆ లేటెస్ట్ మెథడ్లో మనకు కుక్కర్స్ దీని లిడ్ చేసి ఇమ్మని చెప్పాను అనమాట. అదొకటి ప్రాసెస్లో ఉంది. ఇట్ విల్ టేక్ టైం, బట్ డెఫినెట్గా మనము అడ్వాన్స్డ్గానే వెళ్దాం. అంటే వాళ్ళు ఏది తయారు చేస్తుండ్రో అది మనకు తెచ్చుకోకుండా మనకు కావాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేయించుకుందాం. ఎందుకంటే 100% మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తెస్తున్నాం కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైజెస్. మీరు ఆన్లైన్లో వెతుక్కోవచ్చు, ఎక్కడైనా వెతుక్కోవచ్చు, మీరు కంపేర్ చేసుకోవచ్చు. అట్లానే వీడియోలో మీరు రేట్లు చెప్పండి శ్రీదేవి అంటే అట్లా కుదరదు. ఎందుకంటే చాలా మటుకు అన్ని
ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే వారానికో 10 రోజులకు ఒకసారి వీడియో గురించి మాట్లాడితే, బిజినెస్ గురించి మాట్లాడితే అప్పుడు బిజినెస్ అయినా అంటున్నారు. సో చిన్న చిన్న విషయాలు కూడా నేను చెప్పను, ఎప్పుడైతే కంటికి నచ్చి మన చేతితో ముట్టి కొంటాం అప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. సేమ్ టైం ఆన్లైన్లో మనం పెట్టేటప్పుడు సో అదొక అంటే ప్రాపర్ ఫోటో తోటి ప్రాపర్ వెయిట్ అవన్నీ మీకు అందులో రేటు వెయిట్ అన్ని పెడతారు కాబట్టి అప్పుడు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్లో ఇంకా పెట్టడం జరగలేదు, అది విషయం అనమాట. పెడతాం, త్వరలో రాబోతుంది, అన్ని స్టోర్స్లో ఆన్లైన్లో డెఫినెట్గా వస్తాయి అనమాట. సో కుక్కర్స్లో మనకు జనరల్గా 2 లీటర్స్ 3 లీటర్స్ 5 లీటర్స్ అండ్ 7 లీటర్స్. ఓకేనా, ఇప్పుడు ఏవి అవైలబుల్ ఉన్నాయి అవి పెట్టినాము, ఫర్దర్గా మిగతా అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయి, వస్తాయి. ఓకేనా, ఆన్ ది వే ఉన్నాయి, కొన్ని రీచ్ కాబోతున్నాయి, కొన్ని వాళ్ళ దగ్గరనే ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఓకేనా, ఇదన్నమాట విషయము. సో దీనికి సంబంధించి కుక్కర్ సంబంధించిది వెయిట్ అవన్నీ సాలిడ్గా అంతా ఉన్నది, కానీ నాకు ఈ నాబ్ సిస్టమ్ మనం కస్టమైజ్ చేయించుకుందాం. ఓకేనా, ఇదన్నమాట విషయం. ఇవి జస్ట్ అంటే మన టీ కెటిల్స్ అనొచ్చా, ఏమనొచ్చు వీటిని. సో వీటికి చాలా మట్టుకు లిడ్స్ వచ్చాయి, కొన్ని లిడ్స్ రాలేనివి, కొన్ని కూరలు చేసుకోవచ్చు ఏదైనా. అంటే ఇవి వెయిట్తో ఉన్న ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి మనం కూరలు చేసుకొని యాజ్టీజ్గా మన ఓపిక లేకపోతే అట్లనే పెట్టేసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు టేబుల్ మీద, లేదంటే వేరే దాంట్లో తీసి పెట్టుకోవచ్చు. ఇంట్లో వండి ఇంట్లోనే సర్వ్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట, రోజంతా అందులో ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదు. సో దట్ ఇట్లా కొన్ని లిడ్ వచ్చినాయి, కొన్ని లిడ్ రాలేదన్నమాట. వీటి టీకి కానీ నీళ్ళు మరిగించుకోవడానికి కానీ ఏదైనా చిన్న చిన్న పళ్ళకి ఇట్లా వస్తాయి. బట్ కర్రీస్ అట్లాంటి రసం అట్లాంటివి కూడా ఇంట్లో వండుకోవచ్చు అనమాట. సో అది సంగతి. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ ఒకటి వచ్చింది, ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది ఇది. సో దీన్ని ఎట్లా వాడతారు అనేది మీ ఇష్టం. అయితే దీనికి లిడ్ రాలేదు. నాకు ఏమనిపించిందంటే నేను లిడ్స్ అనేవి సపరేట్గా తెప్పిస్తాను, గ్లాస్కి సంబంధించి మంచి టఫ్ అండ్ గ్లాస్కి సంబంధించి లిడ్స్ తెప్పిస్తాను. సో అవి సపరేట్గా పెడతాను. అంటే 99% లేదంటే 99% నేను ప్రతి దానికి కూడా లిడ్ అనేది డెఫినెట్గా తెప్పించాను. లిడ్ విత్ నాబ్ అది మస్ట్ అనమాట. లిడ్ ఉంటే అంటే ఊకే రేకులాగా పెట్టి మళ్ళీ దాన్ని మసిబట్ట పెట్టి ఇట్లా తీసుడు కాకుండా పైన నాబ్ ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆర్డర్ చేశాను అన్నీ కూడా. బట్ ఆ లిడ్స్ సెట్ చేయడం చాలా చాలా టఫ్ అయిపోయింది నాకు వాటిని. అంటే కొన్నిటికి లేవు, కొన్నిటికి ఉండవు, ఇలాంటి స్టోరీలు చాలా విన్నా, చాలా చూసిన వాటి దగ్గర. బట్ నేనే వాళ్ళ దగ్గర ఉన్న వాటిని సెలెక్ట్ చేసేసి సో ఇగో ఇది పెట్టండి దీనికి, ఇది ఈ లిడ్ సెట్ అయిపోతుంది, ఇంకొంచెం థిక్నెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పాము. సో థిక్నెస్ అనేది కొంచెం తర్వాత వస్తుందండి అని చెప్పిండు. బట్ అదర్వైజ్ ప్రతి ఐటమ్కు కూడా లిడ్ లేనిది పెట్టొద్దు అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఒకవేళ పాసిబుల్ కాదు వాళ్ళ దగ్గర చేయట్లేదు వాళ్ళు అన్నప్పుడు మనం గ్లాస్ లిడ్స్ కంపెనీ నుంచి నేను సపరేట్గా తెప్పించి పెడతాను, వాటిని నేను పక్కకు పెట్టి పెడతాను. మీకు ఏదానికి కావాల్సి దానికి సెట్ చేసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఇది విషయం అనమాట. అంటే ఇలాంటి వాటికి అట్లా జరుగుతున్నాయి ఇంపార్టెంట్. అయితే చాలాసార్లు లిడ్ కావాలన్నప్పుడు మీకు ట్రాన్స్పరెంట్ లిడ్ కావాలన్నా ఎట్లా కావాలా అన్నారనమాట. అంటే వీళ్ళు డెఫినెట్గా గ్లాస్ లిడ్స్ తయారు చేయరు, బ్రాస్ వాళ్ళు గ్లాస్ లిడ్స్ తయారు చేయరు. వాళ్ళు తెప్పించేయాలని అన్నప్పుడు సరే వాళ్ళు తెప్పించేయడం ఎందుకు, నేనే నంబర్ ఆఫ్ సైజెస్ తెచ్చినప్పుడు అంటే ఒక్కొక్క వెండర్కు ఇది తెప్పియండి ఇది తెప్పియండి ఇది తెప్పియండి అన్నప్పుడు వాళ్ళ మెటీరియల్ వరకే వాళ్ళు తెస్తారు. వేరే మెటీరియల్ దగ్గర పోయినప్పుడు మళ్ళీ మా వెండర్కి చెప్పాలి. ఇవన్నీ ఎందుకు, నేనే సపోర్ట్ చేయకుండా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి లిడ్స్ తెప్పించి పెడితే గ్లాస్కి సంబంధించిన లిడ్స్ అవి మనకు బ్రాస్కి పనికి వస్తాయి, కాపర్కి పనికి వస్తాయి, అండ్ కాస్ట్ ఐరన్కు పనికి వస్తాయి, ఇంకా చాలా చాలా వచ్చేది వాటి అన్నిటికీ పనికి వస్తాయి అన్నమాట. ఇది విషయం. ఓకేనా, అందుకు మనం లిడ్స్ కూడా సపరేట్ అనేది ప్లాన్ చేస్తున్నాం. బట్ 99% అన్నిటికీ కూడా లిడ్సే, ఈవెన్ కడాయితో సహా. అది నేను చేసిన ప్లాన్ అనమాట. సో ఇది విషయము. సో మనకు మంచిగా ఏమంటారు భగవాన్లు రైస్ భగవాన్లు అన్నీ ఇందులో అంటే నేను చూపించేవి కాదు, ఇందులో చాలా సైజెస్ మీకు కావాల్సిన సైజెస్ వచ్చినాయి. థిక్నెస్ అండ్ వెయిట్ చాలా చాలా ఉంది వీటికి, కాబట్టి ఇక్కడ మాడే అవకాశం కానీ మాడే ఛాన్సెస్ కానీ లేవన్నమాట. సో మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఈజీ ఉంటుంది. సో డైలీ వాడుతూ ఉన్నప్పుడు అది పెద్ద మెయింటెనెన్స్ అనిపించదు అనమాట. సో ఎవరు చెప్పారు మన శ్వేతాంబరి వాడితే కొంచెం గీతల్లాగా పడుతున్నాయి అని ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది మనకి. అంటే అందులో ఎక్కడన్నా రవ్వలాగా బూడిద బొగ్గు రవ్వలాగా ఏదన్నా ఉందా చూసేసి దాన్ని జల్లెడ పట్టియడానికి ట్రై చేస్తాను అనమాట. గీతలు పడ్డాయని ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది అన్నమాట. శ్వేతాంబరి ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండు. ఓకేనా, అది విషయం అనమాట. అది చేసేద్దాం మనము. అండ్ వీటి లోపల అక్కడక్కడ నల్లగా ఉంటే ఊరికే గీక్తే కడిగితే పోతాయి. అవి మ్యానుఫ్యాక్చరింగ్లో వేడి చేసినప్పుడు వస్తుంది కాబట్టి. ఇవి సాస్ పాన్స్ వచ్చినాయి.
సో వీటికి కూడా వీలైనంత వరకు చెప్పిన కదా, లిడ్స్ వీటికి రాదు కానీ మనం సెట్ చేసేద్దాం. ఓకేనా, ఇది విషయం. అండ్ వెరైటీ ఏంటంటే పూజ సామాను, దీపాలు, అమ్మవార్లు చాలా చాలా వస్తున్నారు మనకి. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా నాకు నచ్చినాయి, ఆర్డర్ ఇచ్చినాయి. ఎందుకంటే మన ఈ మధ్య చాలా కాలంగా చాలామంది పెద్ద పెద్ద హాల్సే కట్టుకుంటున్నారు వీలైనంత వరకు. చిన్నగా ఉన్న వాళ్ళు చిన్నవి, పెద్దగా ఉన్న హాల్స్ ఉన్న వాళ్ళు పెద్దవి, లేదా ఎంట్రెన్స్లో కానీ అక్కడ కానీ వినాయకుడిని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ఆ వినాయకుళ్ళు మంచి సైజ్ వినాయకుళ్ళు, మంచి సైజ్ బుద్ధుళ్ళు, అవన్నీ చాలా వెరైటీస్ వస్తాయి. అంటే ఒక సెగ్మెంట్లో మొత్తం వెరైటీస్ వస్తాయి అనమాట. అదే నాకు నచ్చుతుంది. అంటే అదొకటి ఇదొకటి అదొకటి ఏదో ఆగమాగము కిరాణా దుకాణంలాగా కాకుండా ఒక సెగ్మెంట్ ఉంటే అరే భలే ఉన్నాయి అనిపించాలన్నమాట. అన్ని వెరైటీస్ కనపడాలి నాకు. సో అందుకు నాకేంటంటే ఒక్కొక్క వెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే వినాయకుళ్ళు తయారు చేసే వాళ్ళు చాలా స్పెషల్గా వినాయకుళ్ళని తయారు చేస్తున్నారు, కృష్ణుని తయారు చేసిన వాళ్ళు చాలా స్పెషల్గా కృష్ణుని తయారు చేస్తున్నారు, అమ్మవార్లను చేసేవాళ్ళు చాలా స్పెషల్గా అమ్మవాళ్ళు, ఓన్లీ దీపాలు చేసేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు వేరే తెచ్చుకొని అమ్ముతారు కానీ నిజానికి వాళ్ళ డైలు, వాళ్ళ స్పెసిఫికేషన్స్ వాళ్ళకి కొంచెమే ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క వెండర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది అనమాట. ఆ స్పెషలైజేషన్ తేవాలంటే ఆ వెండర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. లేదంటే ఒక దగ్గరికి తెచ్చి అందరు తెచ్చి వాళ్ళు కొంచెం వేసుకొని అమ్మడం వల్ల మళ్ళీ మన దాకా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ అనేది వేరియేషన్ ఎక్కువ వస్తుంది. అది నాకు ఇష్టం లేదనమాట. ఎంత మెల్లిగా అయినా సరే రూట్ దాకా పోయి ప్రతి సెగ్మెంట్లోనూ స్పెషలైజ్డ్ ఉన్న మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే వెళ్ళాలి. ఓకే, అప్పటి వరకు నాకు సపోర్ట్ చేయండి మీరు. ఓకే, ఇందులో భాగంగా ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒకరు ఇట్లా చాటలు ఉంటాయి అమ్మవారితోటి, ఆమెని సూర్యుడితోటి కలశంతో ఒక చాటలు ఉంటాయి, అవి తీసుకురమ్మన్నారు. సో నేను మా చుట్టాలు ఎవరు వెండి చాటలు కొనంగా తెలుసు కానీ ఇట్లాంటి చాటలు నేనైతే చూడలేదు. బట్ ఇందులో ప్రాపర్గా అంటే వాళ్ళ నార్త్ వైపు దీన్ని స్పెషల్గా ఒక ఏదో పూజకు వాడతారంట. బట్ మన వైపు ఏంటంటే దీంట్లో బియ్యము అయిపోసేసి మధ్యలో కుడక కానీ ఏదన్నా పెట్టేసి అన్నపూర్ణాదేవిని పెట్టేసి అది కిచెన్లో ఒక పక్కకు కానీ లేదంటే దేవుడి రూమ్లో ఒక పక్కకు కానీ లేదా ఇంట్లో ఏదో ఒక పక్కకు కానీ పెడతారని చెప్పారు. బట్ అది ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ తెప్పియడం అయితే తెప్పించాను. ఇందులో 3 సైజులు వచ్చాయి. ఇది పెద్ద సైజు, మీడియం సైజు ఒకటి ఉంది. బట్ చూడడానికి బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎట్లా వాడితే అట్లా వాడుకోవచ్చు. ఓకేనా, దీంట్లో సూర్యుడు ఉన్నాడు, కలశంలాగా ఉంది, పక్కన ఏదో ధనలక్ష్మిలాగా పైసలు పడుతున్నాయి మస్తు. ఓకే, అదనమాట. ఈసారి అన్నపూర్ణ అమ్మవారివి చాలా చాలా విగ్రహాలు వచ్చినాయి మనకి. చాలా సెంటిమెంట్గా చాలా బ్యూటిఫుల్గా పెట్టుకుంటారంట. సో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా దేనికి కొరత ఉండదంట, అది విషయం. అంతే కదా, కాశీ అమ్మవారి అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ వెనక ప్రసాదం తిన్నా లేదంటే అమ్మవారిని దర్శించుకున్నా, అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదం తెచ్చుకున్నా, సో మన తరతరాలకు కూడా ఏ రోజు కూడా అన్నానికి లోటు ఉండదు అనమాట, అది విషయం. ఓకే, అండ్ ఇగో ఇది ఏదో ఇంత పెద్దది తెచ్చినవేమి శ్రీదేవి మీ ఇంటికి సరిపోతుంది మా ఇంటికి ఎందుకు అనుకోకండి. ఇందులో చాలా చిన్న సైజెస్ నుంచి కూడా స్టార్ట్ అయినాయి. బట్ వెరీ 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. ఫ్రైలకు మాత్రం అద్దరిపోతాయి ఇవి. ఓకేనా, సో ఇందులో ఇదొక సైజు, ఇట్లా చిన్న దగ్గర నుంచి సైజెస్ ఉన్నాయి మీకు, అన్నీ కూడా ప్రాపర్ సైజెస్ ఉన్నాయి. ఓకేనా, దేంట్లో కానీ ఒకటే సైజ్ ఎట్లా ఏం లేవు, మీకు నచ్చినవి తీసుకోండి. సో నాకేంటంటే ఏ సైజు ఎక్కువ మూవ్ అయితే ఆ సైజులో ఫర్దర్ ఎక్కువ తెప్పించి వేరే సైజులో తక్కువ తెప్పిస్తాను. బట్ స్టార్టింగ్లో ఏంటంటే అన్ని రకాల సైజులు నేను పెట్టాల్సిందే, మీ పల్స్ నేను పట్టుకోవాల్సిందే, అది విషయం. ఓకేనా, అంటే బార్ కోడ్ అవన్నీ వేసి పెట్టుకున్నారు, వేసి పెట్టాక హడావిడిగా ఆపి అయ్యో మా వాళ్ళకి చెప్పలేదని ఆపి తీస్తున్నా, అట్లా ఉంటుంది అబ్బా. అంతేగాని దాని మీద పెద్ద ఫోకస్ ఉండదు. అంటే పెడితే ఎట్లాగొస్తారు తీసుకుంటారనే ధైర్యం అనమాట నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ వీక్ ఏంటంటే ఇన్స్టాలో చాలా పెద్ద పోస్ట్ అనమాట. ఏంటంటే కాస్ట్ ఐరన్ వచ్చాయి కదా, అన్ని కడాయిలు పెట్టి పైన ఒక కడాయి ఓపెన్ చేసి పెట్టారంట. సో బట్ మన వాళ్ళు పోయి లేదు అన్నీ చూసి తీసుకుంటే ఏది నచ్చుతుంది అంటే అన్నీ సేమ్ మేడం అంటారంట మా వాళ్ళు. సో అన్నీ సేమ్ అయినా సరే నేను చూడాలని అంటే మేడం దానికి కవర్ బార్ కోడ్ ఉంటుంది, అది పాడవుతుంది, మళ్ళీ మాకు స్కానింగ్కి రాదన్నారంట. సో అది నేను ప్రాపర్గా ఫీడ్బ్యాక్ లాగానే తీసుకున్నాను.
తీసుకొని శ్రీదేవి ఇట్లా పోతే మీరు వాళ్ళు ఇట్లా అన్నారు, నేను కొనకుండా వచ్చిన కోపంతోనే చూడని పెట్టిర్రు అనమాట. సరే ఎనీవే నేను వాళ్ళకు పర్సనల్గా సారీ చెప్పిన. అండ్ రెండవది ఏంటంటే పిల్లలకు తెలియదబ్బా, మేము ఇప్పుడిప్పుడు సెగ్మెంట్లోకి వస్తున్నాం కదా, వాళ్ళకు కూడా ఏం తెలియదు, నాకు కూడా ఏం తెలియదు, అంత కొత్త సంసారం కాబట్టి కొత్త కోడళ్ళలాగా కొత్త సంసారం లాగా అర్థం చేసుకొని జస్ట్ సపోర్ట్, ఓకేనా. బట్ ఫీడ్బ్యాక్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. మీకు ఎట్లా కావాలిస్తే అట్లా అమ్ముదాం, మీకు ఎట్లా కావాలిస్తే అట్లా పెడదాం, దానికి ఏమీ లేదు, ఓకేనా. ఏమైనా కాంప్లైంట్స్ వచ్చినా ఏం వచ్చినా దాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ఈ సంస్థ గ్రోత్కు ఉపయోగపడేటట్టుగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, దాన్ని చేంజ్ చేసి అడగవచ్చు, మీకు ఎట్లా కావాలనో అడగవచ్చు. ఇది మన షాప్, మీ షాప్, మీది మాత్రమే, ఓకేనా. సో మీకు నచ్చినట్టు, రైట్. సో ఈసారి ఏం చేశానంటే ఆ బార్ కోడ్స్ అనేవి కవర్స్ మీద కాదు, లోపల వాటికి వేస్తే కవర్స్ ఉంటాయి, కవర్లన్నీ తీసి చూపించవచ్చు మన వాళ్ళు అని చెప్పాను. కాబట్టి అది ఆ జాగ్రత్తగా తీసుకున్నాను అనమాట. నాకు తెలియదు అది కవర్ మీద వేసారన్న విషయం, నాకు కూడా తెలియదు, ఓకేనా. ఇదనమాట విషయము. ఈసారికి ఇలా ఈ బ్రాస్ కలెక్షన్ అంతా వచ్చింది. బ్రాస్లోనే బ్రహ్మాండమైన వెరైటీస్ రాబోతున్నాయి. సో ఇదనమాట. మీరు అవునన్నా కాదన్నా అప్పుడప్పుడు మిమ్మల్ని ఇట్లాంటి బిజినెస్ వీడియోలతో డిస్టర్బ్ చేస్తూ ఉంటాను కొన్నాళ్ల పాటు, ఓకేనా. ఆ తర్వాత వారానికి ఒక్కసారి మాట్లాడుకుందాం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం బ్రాండ్ అంబాసిడర్లం కదా, అప్పుడప్పుడు కనిపిస్తేనే బాగుంటుంది బిజినెస్ సంబంధించి కూడా.